Okay. ఒక నిమిషం అండి. ఓకే గైస్, మీకు ఒక డాక్యుమెంట్ షేర్ చేశాను. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సంబంధించిన ఒక డాక్యుమెంట్ మీకు పంపించాను, చూసుకోండి. సో ఎవరికైనా ఐడియా ఉందా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, దాని మీద ఎవరికైనా ఐడియా ఉందా? చెప్పాలి. సో వాట్ ఈస్ మీన్డ్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? ఎవరు చెప్తారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి ఎవరికైనా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతూ ఉన్నారు ఇది. ఎవరికైనా ఐడియా ఉందా దీని మీద? చెప్పాలి. ఐడియా ఉంటే చెప్పండి దీని గురించి. వాట్ ఈస్ మీన్డ్ బై డాక్యుమెంట్ స్ప్లిట్? ఓకే, సో ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ దేనికి? చెప్పాలి. ఒక లైన్ ఐటమ్ ని డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ గా డివైడ్ చేయడానికి యూస్ అవుతుంది సార్. బిలో ద కంపెనీ కోడ్, లైక్ బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, వీ కెన్ ఏబుల్ టు గెట్ ద రిపోర్ట్స్. ఇంకా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈస్ నథింగ్ బట్ స్ప్లిట్టింగ్ ద లైన్ ఐటమ్స్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? స్ప్లిట్టింగ్ ద లైన్ ఐటమ్ విత్ ప్రాఫిట్ సెంటర్ అండ్ సెగ్మెంట్. సో ప్రాఫిట్ సెంటర్ అండ్ సెగ్మెంట్ వైజ్ మనం లైన్ ఐటమ్ని స్ప్లిట్ చేయటాన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఓకేనా? స్ప్లిట్టింగ్ ద లైన్ ఐటమ్ విత్ ప్రాఫిట్ సెంటర్స్ అండ్ సెగ్మెంట్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. సో ఏం అర్థం కాలేదు కదా?
సో మీరు అందరికీ ఇన్వాయిస్ పోస్ట్ చేయడం వచ్చింది, వెండర్ ఇన్వాయిస్. సో మీ అందరికీ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయడం వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ ఉంది. ఓకే, సో దీన్ని సిమ్యులేట్ చేస్తే ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ అప్లై అవుతుంది. 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి, ఎక్స్పెండిచర్వి, వెండర్ ఉంది, లైన్ ఐటమ్ ఉంది, ఇన్పుట్ ట్యాక్స్ ఉంది. సిమ్యులేట్ చేస్తే మనకి ఎంట్రీ కరెక్ట్గా వచ్చింది. ఈ 2 లైన్ ఐటమ్స్కి, ఎక్స్పెండిచర్ లైన్ ఐటమ్స్కి ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ 2 తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, దీన్ని పోస్టింగ్ ఎంట్రీ వ్యూ అంటారు. మీరు ఇప్పటి వరకు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో దాన్ని మనం ఎంట్రీ వ్యూ అంటారు. ఈ 2 లైన్ ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో, ఈ 2 లైన్ ఐటమ్స్ని సిస్టమ్ ఏం చేస్తుందంటే, అంటే ఈ 2 లైన్ ఐటమ్కి ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ ఇచ్చాం, కానీ రేపు పొద్దున్న ఎవరైనా వెండర్కి ప్రాఫిట్ సెంటర్ ఏంటి సెగ్మెంట్ అడిగితే ఏంటి అంటే చెప్పలేవు. ఈ 1000 ఇన్పుట్ ట్యాక్స్కి ప్రాఫిట్ సెంటర్ ఏంటి సెగ్మెంట్ ఏంటంటే చెప్పలేవు. అంటే లైన్ ఐటమ్ అంటే ఇన్పుట్ ట్యాక్స్కి ఎంత ప్రాఫిట్ సెంటర్, చూడండి ఈ ఇన్పుట్ సెంటర్, ఈ ఇన్పుట్ ట్యాక్స్కి ప్రాఫిట్ సెంటర్ ఎంత, సెగ్మెంట్ ఎంత, ఏమి ఇవ్వాలో తెలియదు. అలాగే ఈ వెండర్కి ఎలా ఏమి ఇవ్వాలో తెలియదు. మనకి ఆప్షన్ లేదు, ఇద్దామన్నా వెండర్ మాస్టర్. సో మీరు FB6లోకి వెళ్ళి క్రియేట్ చేద్దామన్నా. సో ఇప్పుడు మీరు మనకి SAPలో ఎంట్రీ వ్యూ అంటారు. ఇది కాకుండా మనకి జనరల్ లెడ్జర్ వ్యూ అని ఉంది. ఈ జనరల్ లెడ్జర్ వ్యూలో మనకి ఈచ్ లైన్ ఐటమ్ ఈ స్ప్లిటెడ్ విత్ ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ చూసుకోండి. అంటే ఇక్కడ ఎన్నైతే లైన్ ఐటమ్స్ ఉంటాయో రియల్ టైంలో మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ని యాక్టివేట్ చేసిన తర్వాత, అసలు ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటేనే సెగ్మెంట్ వైజ్ ప్రాఫిట్ సెంటర్ వైజ్ రిపోర్టింగ్ అన్నమాట. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. మేనేజ్మెంట్ టూల్ అనమాట. సో రేపొద్దున మేనేజ్మెంట్కి ప్రాఫిట్ సెంటర్ వైజ్ రిపోర్ట్స్ కావాలన్నా, సెగ్మెంట్ వైజ్ రిపోర్ట్ కావాలన్నా, ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే టూల్ ద్వారా ఈజీగా మనకి సో మనం ఇవ్వచ్చు. అంతకుముందు ఏంటంటే దీన్ని న్యూ జిఎల్ కాన్సెప్ట్ అనేవాళ్ళు ఈసీసీలో న్యూ జిఎల్ అనేవాళ్ళు. ఎస్వాహనాలో ఓన్లీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఉంది. న్యూ జిఎల్ అంటే ప్యారలల్ అకౌంటింగ్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, సెగ్మెంట్ రిపోర్టింగ్, ఇవన్నీ కూడా మనకి కాన్సెప్ట్స్ అనమాట, ఫీచర్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్. కానీ ఎస్వాహనాలో ఇవన్నీ కూడా మనకి సెపరేట్గా ఏమీ లేవు, లెడ్జర్స్తో లింక్ అయిపోయి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఇనిషియల్ స్టేజ్లో మీకు అప్పుడప్పుడు చూసే ఉంటారు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ని ఇన్యాక్టివేట్ చేస్తూ ఉంటాం మనం ఫస్ట్లో. ఎందుకు అంటే మన దగ్గర ప్రాఫిట్ సెంటర్స్ అవి క్రియేట్ చేయలేదు కాబట్టి, కంట్రోలింగ్ మోడల్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు కాబట్టి ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేదాన్ని సో మీరు దీంట్లో పెట్టుకోండి, ఇన్యాక్టివేట్ మోడ్లో పెట్టుకోండి అని చెప్తాం. బట్ ఒక్కోసారి ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, క్లయింట్ ఈసీసీలో ఉంటాడు, ఎస్వాహనాలో ఉంటాడు. సో ఈసీసీలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని కంపెనీ కోడ్స్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇన్యాక్టివేట్లో ఉంటుంది. రియల్ సిస్టంలో కూడా నేను అలా చూసాను, కొన్ని కంపెనీ కోడ్స్ యాక్టివేట్ మోడ్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి సెగ్మెంట్ వైజ్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ ఇండియాలో. మనకి అకౌంటింగ్ స్టాండర్డ్ 17 says సెగ్మెంట్ రిపోర్టింగ్ ఈజ్ మ్యాండేటరీ. సెగ్మెంట్ రిపోర్టింగ్ అనేది కోపాకి ఉపయోగపడుతుంది. కోపా అంటే ప్రాఫిటబిలిటీ అనాలిసిస్లో ఉపయోగపడుతుంది. సో అలాగే మనకి ప్రాఫిట్ సెంటర్ ఉన్నది ఒక టూల్. సో ఈ టూల్ ద్వారా మనకి ప్రాఫిట్ని అనలైజ్ చేయొచ్చు, ఒక ఆర్గనైజేషన్ ప్రాఫిట్ ఏంటో తెలుసుకోవచ్చు. అంటే సో ఇక్కడ ట్రాకింగ్ పర్పస్ ఈ ప్రాఫిట్ సెంటర్ ద్వారా రెవెన్యూ ట్రాక్ చేయొచ్చు, మనం ఎక్స్పెండిచర్ కూడా ట్రాక్ చేయొచ్చు. సో ఇక్కడ ఈచ్ లైన్ ఐటమ్ అనేది స్ప్లిట్ అయ్యింది. చూడండి, ఇన్పుట్ ట్యాక్స్ ఉంది, ఇన్పుట్ ట్యాక్స్ ఇక్కడ 200 చూపిస్తుంది, ఇన్పుట్ ట్యాక్స్ ఇక్కడ 800 చూపిస్తుంది. అసలు ఇన్పుట్ ట్యాక్స్ ఎంత 1000, కానీ 800 200 ఎలా వచ్చింది అంటే ఈ 2 లైన్ ఐటమ్స్ని బేస్ చేసుకొని సో స్ప్లిట్ చేసింది. అంటే 1000 into 80% 800, 1000 into 20% 200. సో అలా స్ప్లిట్ చేసింది. సో ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ మీరు చూసినట్లయితే, సో ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ 20%, ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ 80%. అలాగే వెండర్ ఇన్వాయిస్ని కూడా 80:20 నిష్పత్తిలో స్ప్లిట్ చేసింది. సో 80% విల్ గో టు ప్రాఫిట్ సెంటర్ 1 and 20% విల్ గో టు ప్రాఫిట్ సెంటర్ 2 అనమాట. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ 80% విల్ గో టు ప్రాఫిట్ సెంటర్ 1, 20% విల్ గో టు ప్రాఫిట్ సెంటర్ 2 అనమాట. సో దీన్నే మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ నథింగ్ బట్ స్ప్లిట్టింగ్ ద లైన్ ఐటమ్, ఈచ్ లైన్ ఐటమ్ విత్ ద ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ వైస్ అని చెప్తా ఉంటాం.
ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ మనకి సో ఈసీసీలో మనకి న్యూజిఎల్ అనే కాన్సెప్ట్లో న్యూజిఎల్ ఫీచర్స్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇది అదే ఎస్వాహనాలో సో ఇది మనకి ఇన్క్లూడెడ్ ఇది ఎస్వాహనాలో, బట్ సెపరేట్ ఫీచర్స్ కింద మనం డిస్కస్ చేస్తాం ఈసీసీలో అయితే. అంటే ఇలా స్ప్లిట్ చేయడం మూలంగా ఏం బెనిఫిట్ అంటే రేపు పొద్దున మేనేజ్మెంట్కి ఈ వెండర్ ఇన్వాయిస్ ఏ సెగ్మెంట్కి వెళ్తుంది, ఏ ప్రాఫిట్ సెంటర్కి వెళ్తుంది, ఈ వెండర్ సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో అన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడితే ఇది జస్ట్ ఎగ్జాంపుల్. సో వెండర్ అకౌంట్ 11,000, పర్చేస్ 8,000, పర్చేస్ టు 2,000, ఇన్పుట్ ట్యాక్స్ 1,000, ప్రాఫిట్ సెంటర్ 1, ప్రాఫిట్ సెంటర్ 2. ఓకే, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఏమని, ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ 11,000 ఉంది చూసారా, ఈ 11,000కి ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ లేదు, ఈ ఇన్పుట్ ట్యాక్స్ 1,000కి ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ లేదు, కానీ 2 లైన్ ఐటమ్స్కి ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్తో బుక్ చేస్తాను ఎక్స్పెండిచర్. నువ్వు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ని యాక్టివేట్ చేసిన తర్వాత సో నీకు ఎలా స్ప్లిట్ అవుతుంది అంటే ఇలా స్ప్లిట్ అవుతుంది. సో నీ 11,000లో 80:20 రేషియోలో స్ప్లిట్ చేస్తుంది అనమాట. అంటే 80:20 రేషియోలో సిస్టమ్ తీసుకొని స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అంటే నీ టోటల్ 11,000ని 8,800 గాను, 11,000 20% గాను స్ప్లిట్ చేస్తుంది. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ 1,000 80% గాను, 20% గాను స్ప్లిట్ చేస్తుంది అనమాట. సో దీన్నే మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లో మనకు ఉన్న ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనకి ఈచ్ లైన్ ఐటమ్ అనమాట, ప్రతి లైన్ ఐటమ్ కూడా సో ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ మనకి స్ప్లిట్ అనేది చేస్తుంది. కాబట్టి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ టూల్ కింద మనం చెప్తా ఉంటుంది. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్, ఎస్ఏపీలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఎస్ఏపీలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి. సో మనకి ఎస్ఏపీలో మొత్తం 3 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి. ప్యాసివ్ స్ప్లిట్టింగ్, యాక్టివ్ స్ప్లిట్టింగ్ అండ్ జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. ఓకే, సో యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అండ్ జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. సో మనకి మొత్తము 3 టైప్స్ ఆఫ్ స్ప్లిట్టింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఓన్లీ ఫర్ క్లియరింగ్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ రిలేటెడ్. సో ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే పేమెంట్ రిలేటెడ్ అన్నమాట. సో అలాగే మనకి యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఇది రూల్ బేస్డ్, అంటే ఇందాక ఇన్వాయిసెస్. సో దీంట్లో ప్రీ డిఫైన్డ్ స్ప్లిట్టింగ్ రూల్స్ ఉంటాయి. ఇందాక ఆటోమేటిక్గా సిస్టమ్ 80:20 నిష్పత్తిలో స్ప్లిట్ చేస్తుంది. ఎలా అంటే ప్రీ డిఫైన్డ్ రూల్స్ బ్యాక్ ఎండ్లో డిఫైన్ చేస్తుంటాయి, దాని మూలంగా స్ప్లిట్ చేస్తుంది. అలాగే మనకి జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే వెన్ ఎవర్ డెబిట్ క్రెడిట్స్ ఆర్ మిస్ మ్యాచింగ్. సో డెబిట్ క్రెడిట్స్ అని మిస్ మ్యాచ్ అయినప్పుడు ఎడిషనల్గా ఒక లైన్ ఐటమ్ యాడ్ అవుతుంది అన్నమాట. సో అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే, సో కాంట్రా ఎంట్రీస్ ఉంటాయి మనకి. సో కొన్ని కాంట్రా ఎంట్రీస్ ఉంటాయి. సో కొన్ని ఇలా పెట్టి క్యాష్ ఇలా ఉంటాయి. ఇలాంటప్పుడు దీన్ని ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ ద్వారా ట్రాక్ చేస్తాం, బాగానే ఉంది. సో తర్వాత ఏంటంటే మరి ఇక్కడ ఇలా ట్రాక్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏ ప్రాఫిట్ సెంటర్ దేని మీద డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఈ క్లియరింగ్ చేయగలుగుతాం. సో దీన్ని జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అనేది డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రెండు నల్లిఫై అయిపోతాయి మామూలుగా అయితే. సో ఇది యాడ్ అవుతుంది అన్నమాట. దీని ద్వారా ఏంటంటే మనకి ప్రాఫిట్ సెంటర్ ఏంటి, సెగ్మెంట్ ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటారు. ఈ 3 కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. సో 3కి సంబంధించి డెఫినేషన్లు అడుగుతారు. టెల్ మీ వాట్ ఈస్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి. హౌ ద vendor amount will be split to profit center and segment, how the input tax is split to profit center 1 and profit center 2. So take one example. Okay, so ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తే డెఫినెట్గా మీరు సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవ్వటానికి మార్గం ఏంటంటే డెఫినెట్గా సెలెక్షన్ అవ్వాలి అంటే సో మనకి సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎలా స్ప్లిట్ అవుద్ది అనే దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లయితే సో డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో అది ఇందులో ఉన్న బెనిఫిట్.
సో మొత్తం ఇంటర్వ్యూలో అడిగేది టైప్స్ ఆఫ్ స్ప్లిట్టింగ్స్ ఎలాగా అని అడిగితే ఇవి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పేమెంట్ ఉంది. సో పేమెంట్ ఉంది, ఇది వెండర్ ఇన్వాయిస్. సో ఇలా స్ప్లిట్ అయింది. అలాగే పేమెంట్ ఉంది అనుకోండి, ఇది పేమెంట్. ఇప్పుడు ఈ పేమెంట్ని కొన్ని అంటే రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఈచ్ లైన్ ఐటమ్ షుడ్ బి ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది, కంపల్సరీ సెగ్మెంట్ ఉంటుంది. ఈచ్ లైన్ ఐటమ్కి ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్తో స్ప్లిట్ అవుతుంది మనకి. ఇది జనరల్గా ఇంటర్వ్యూ అంటారు. పైన మనకి జనరల్ లెడ్జర్ వ్యూ అని ఉంటుంది. వన్స్ ఇది మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈచ్ లైన్ ఐటమ్ అనేది ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ వైజ్ కనబడుతుంది. ఓకేనా? సో దాన్నే మనం క్లియరింగ్ ట్రాన్సాక్షన్ అప్లై అవుతుంది కాబట్టి సో మనకి యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ ఇవి ఇంటర్వ్యూలో అడుగుతారు. ఈ ఎగ్జాంపుల్స్ అడుగుతారు. ఈ ఎగ్జాంపుల్స్ ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకేనా? సో దీంట్లో మనకి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఇది రిపోర్టింగ్, ఇది కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. కంపల్సరీగా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో కంపల్సరీగా ఇంటర్వ్యూలో అడుగుతారు ఇంటర్వ్యూకి వెళ్తే. సో అప్పుడు నేను ఇప్పుడు ఏమైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పానో అదే ఎగ్జాంపుల్స్ ఇంటర్వ్యూలో ప్రజెంటేట్ చేయాలి. ఓకే. సో ఇనీషియల్ స్టేజ్లో మీరు ఏం చేశారంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ని ఇన్యాక్టివేట్ మోడ్లో పెట్టారు, అవునా కదా? సో మీరు ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ని యాక్టివేట్ మోడ్లో పెట్టాలి. వెల్కమ్ ఎట్ ది రేట్. ఓకే. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎస్పీఆర్ఓ రిఫరెన్స్ ఐఎన్జి. ఓకే. సో ఆ తర్వాత సో ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే డాక్యుమెంట్ స్ప్లిట్ అంటే ఏం చేస్తున్నాం, ట్రాక్ చేస్తున్నాం. సో ప్రాఫిట్ సెంటర్ వైజ్ ఎక్స్పెండిచర్ చూస్తున్నాం, ప్రాఫిట్ సెంటర్ వైజ్ రెవెన్యూ చూస్తున్నాం. అంటే ఈచ్ లైన్ ఐటమ్ ప్రాఫిట్ సెంటర్ వైజ్ సెగ్మెంట్ వైజ్ మనకి స్ప్లిట్ అవుతుంది. ప్రాఫిట్ సెంటర్ ద్వారా కాస్ట్ని మనం రెవెన్యూస్ని రెండింటిని ట్రాక్ చేసుకోవచ్చు. సెగ్మెంట్ అంటే మనకి ప్రోడక్ట్ వైజ్ మనకి ఎక్స్పెండిచర్, రెవెన్యూ రెండింటిని ట్రాక్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మేనేజ్మెంట్కి మనం రిపోర్ట్ని ఇస్తున్నట్లు లెక్క అనమాట. ఓకే. సో ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాం దీని ద్వారా. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఏదైతే ఉందో దీన్ని యాక్టివేట్ మోడ్లో పెట్టాలి. సో యాక్టివేట్ మోడ్లో పెట్టాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు గో టు ద జనరల్ లెడ్జర్ అకౌంట్. ఓకే. సో నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఎక్కడికి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో నెక్స్ట్ వెళ్ళాల్సింది ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లో మనకి ఈ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఏ కాన్ఫిగరేషన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అది మనం డిస్కస్ చేద్దాం. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లో మనకి ప్రీ డిఫైన్డ్ స్ప్లిట్టింగ్ రూల్స్ ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో డిఫైన్ చేసి ఉంటాయి అన్నమాట. ప్రీ డిఫైన్డ్ స్ప్లిట్టింగ్ రూల్స్ అంటారు అన్నమాట. సో ఈ మెథడ్ ఇవి ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో డిఫైన్ చేసి ఉంటాయి, ఎలా స్ప్లిట్ అవ్వాలి ఏంటి అనేది. సో ప్రీ డిఫైన్డ్ స్ప్లిట్టింగ్ రూల్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే యాక్టివేట్ చేయండి ఫస్ట్. సో ఇది యాక్టివేట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ మీరు అన్ని కంపెనీ మెథడ్ ఉంది చూడండి, స్ప్లిట్టింగ్ రూల్ మెథడ్. ఇది ఆటోమేటిక్ ఇక్కడ అసైన్ చేశారు చూడండి. ఇది యాక్టివేట్ చేస్తే మీకు ఇది యాక్టివేట్ చేయాలి మీరు ఫస్ట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అప్లై చేయాలంటే ఇది అన్ని కంపెనీ కోడ్స్కి యాక్టివేట్ చేసినట్లు లెక్క అనమాట. దీన్ని సెలెక్ట్ చేస్తుంది. మన కంపెనీ కోడ్ ఏంటిది, ఏబిఆర్ఎల్. సో దీనికి ఇన్యాక్టివేట్ మోడ్లో పెట్టాం స్టార్టింగ్లో. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఇన్యాక్టివేట్ మోడ్లో స్టార్టింగ్లో పెట్టాం మనం. ఓకేనా? సో దాన్ని తీసేసి యాక్టివేట్ మోడ్లో పెట్టాలన్నమాట. ఇది ఫస్ట్ చేయాల్సిన కాన్ఫిగరేషన్. అసైన్ కంపెనీ కోడ్. సో మనకి ఇది ఇన్యాక్టివేట్ మోడ్లోకి వెళ్ళట్లేదు. క్రియేట్ సబ్సిక్వెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి అడుగుతుంది. ప్రాజెక్ట్ని క్రియేట్ చేయమని అడుగుతుంది. సో ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి అసైన్ చేయటం అనేది, సో అసైన్ చేయాలి. ప్రాజెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఇది ప్రాబ్లం అవుతుంది పొద్దున కూడా. సో సేవ్ చేయండి. ఇక్కడ ద కంపెనీ కోడ్ వితౌట్ ప్రాజెక్ట్ అసైన్మెంట్ ఆల్రెడీ ప్రొడక్ట్ యూస్ అన్నాడు, నో అని కొట్టండి. ఓకే, సేవ్ చేయండి. ఏబిఆర్ఎల్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ మోడ్లో పెట్టేసి.
ఓకే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మనం యాక్టివేట్ మోడ్లో పెట్టేస్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ మోడ్లో పెట్టాలి, యాక్టివేట్ మోడ్లో పెట్టాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లాసిఫై జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లాసిఫై జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో దీంట్లోకి వెళ్ళి సో నీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏబిఆర్. సో దీనిలో ఎవరో కొన్ని చేసినట్టున్నారు. మనం ఏం చేద్దామంటే మనం ఏమైతే జిఎల్స్ మనకి యాక్టివేట్ మోడ్లో పెడదాం అనుకుంటున్నామో, అంటే డాక్యుమెంట్స్ మీటింగ్ అప్లై చేద్దాం అనుకుంటే అవి మాత్రం తీసుకుంటాను నేను. కంపెనీ కోడ్ ఏబిఆర్ఎల్, రెంట్ 1 అని చెప్పి తీసుకుంటున్నా ఒకటి. తర్వాత మనకి రెంట్ 1 ఇంకొక జిఎల్ తీసుకుంటాను. సాలరీ దీంతో ఎంట్రీ పాస్ చేస్తాను ఏబిఆర్ఎల్. ఇవి రెండు కూడా మనకి కాస్ట్ ఎలిమెంట్స్. ఈ రెండు తీసుకుంటాను. ఈ కేటగిరీ మెన్షన్ చేయాలి. రెండు ఎక్స్పెండిచర్ కాబట్టి ఎక్స్పెన్సెస్ సంబంధించిన కేటగిరీ తీసుకోండి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత సో మనకి ఈ ఐటమ్ కేటగిరీస్ మనకి ఆల్రెడీ ఉంటాయి. ఇక్కడ కంపెనీ కోడ్ ఏబిఆర్ఎల్ ఉందో ఐటమ్ కేటగిరీ. సో ఈ ఐటమ్ కేటగిరీస్ ఇవన్నీ డిఫాల్ట్ ఐటమ్ కేటగిరీ. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేయలేదు, ప్రాజెక్ట్స్ అవేం క్రియేట్ చేయలేదు. ఇక్కడ ఐటమ్ కేటగిరీస్ నథింగ్. ఈ కేటగిరీస్ మనం బ్యాక్ ఎండ్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు కావాల్సినట్టుగా కేటగిరీస్. సో అలాగే డాక్యుమెంట్ క్లాసిఫై డాక్యుమెంట్ టైప్స్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీంతో ఎస్ఏ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అప్లై చేద్దాం అనుకుంటే కంపల్సరీ ట్రాన్సాక్షన్ వేరియంట్ ఉండాలి. అంటే సో ఏమైతే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేద్దాం అనుకున్న డాక్యుమెంట్ అన్నిటికీ కూడా ట్రాన్సాక్షన్ వేరియంట్ ఉండాలి. ఓకే, ఒకవేళ డిఆర్ అయితే కస్టమర్ ఫండ్స్. ఒక జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. సో ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది సో మనం క్లియర్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఉన్నదాన్ని స్టాండర్డ్ యూస్ చేసుకొని మన కంపెనీ కోడ్తో కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ చేయండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్ అవ్వాలంటే జిఎల్ అకౌంట్ని క్లాసిఫై చేస్తేనే అవుతుంది, లేకపోతే అవుతుంది. ఒక జీరో బ్యాలెన్స్ సంబంధించి ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. జీరో బ్యాలెన్స్ అని చెప్పి ఒక అకౌంట్ రికన్సిలేషన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. సేవ్ చేయండి. సో ఈ నంబర్ తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జనరల్ లెడ్జర్ అకౌంట్. డాక్యుమెంట్ స్ప్లిట్ అవ్వాలి అంటే నువ్వు ప్రాఫిట్ సెంటర్ వైజ్ సెగ్మెంట్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది పార్ట్నర్ ప్రాఫిట్ సెంటర్, పార్ట్నర్ సెగ్మెంట్ అనేది కూడా మనకి ఉంటుంది. సో ఇవి కూడా లైన్ ఐటమ్ లెవెల్లో చివరిలో ఉంటాయి. చివరిలోకి వెళ్ళిపోతాయి. దీన్ని ఇక్కడ కంపల్సరీ మ్యాండేటరీ చేయాలి అంటే అవి సెలెక్ట్ చేసుకో. పార్ట్నర్ చూడండి, పార్ట్నర్ ప్రాఫిట్ సెంటర్ ఏమైనా వీటిని ఇక్కడ మ్యాండేటరీ చేయాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకుంటే అది మ్యాండేటరీ అవుతుంది అక్కడ ఆ ఫీల్డ్.
కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇవి మెయిన్ అనమాట. ఒకవేళ మనం డిఫాల్ట్గా ప్రాఫిట్ సెంటర్ అంటే ఏదంటే ఇప్పుడు మనం కాస్ట్ సెంటర్ కానీ ప్రాఫిట్ సెంటర్ ఇవ్వలేదు అనుకో, సిస్టమే బై డిఫాల్ట్ తీసుకునేలాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో డిఫాల్ట్ కాన్స్టెంట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసుకోండి. ఓకే, అంటే ఏంటి, నువ్వు డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు సో ఆటోమేటిక్గా నీకు ఏంటంటే ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ రావాలి, ఫలానా ప్రాఫిట్ సెంటర్ ఫలానా సెగ్మెంట్ రావాలి, ఆటోమేటిక్గా రావాలి అనేది కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ ఎండ్లో. అంటే నువ్వు ఇవ్వకపోయినా సిస్టమ్ తీసేసుకుంటుంది 200 ప్రాఫిట్ సెంటర్. అలాగే సెగ్మెంట్ కావాలనుకుంటే మనం డిఫాల్ట్ సెగ్మెంట్ని కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో మన దగ్గర సెగ్మెంట్ డిఫాల్ట్గా బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా రావాలి అని చెప్పి సెగ్మెంట్ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా అంటే నువ్వు డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఒకవేళ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ సిస్టమే తీసుకుంటుంది. సో దాన్నే డిఫాల్ట్ అంటారు. ఓకే, సో ఇవి కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత యాక్టివేట్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్లోకి వెళ్ళి సో ఇక్కడ నీ కాన్స్టెంట్ అంటే నువ్వు ఏబిఆర్ఎల్ అని చెప్పి కాన్స్టెంట్ క్రియేట్ చేస్తావు కదా, డిఫాల్ట్ రావాలని ఇదే ఇక్కడ అసైన్ చేస్తే మొత్తం ఆల్ కంపెనీ కోడ్స్ అప్లై అయిపోతుంది. ఓకే, ఒక కంపెనీ కోడ్ కాదు, ఇది మొత్తం ఆల్ కంపెనీ కోడ్స్ అప్లై అవుతుంది కాన్స్టెంట్ అని అప్లై చేసి. సో సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇప్పుడు మనం ఒక టెస్టింగ్ చేద్దాం, మనం వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెంట్ 1 శాలరీ అని చెప్పి 2 లైన్ ఐటమ్స్ ఒక ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేద్దాం. ఓకే, అది స్లిప్ అయితే వెల్, స్లిప్ కాకపోతే ఏంటి ఇష్యూస్ అనేది కూడా చూద్దాం మనం. సో మనకి సిస్టమ్ ఏంటంటే ప్రాఫిట్ సెంటర్ వైజ్ సెగ్మెంట్ వైజ్ స్ప్లిట్ అవటం కాన్సెప్ట్ మనకి ఈచ్ లైన్ ఐటమ్ అనేది. ఓకే, సో ఇది చేసే ముందు ఒక కాస్ట్ సెంటర్ని క్రియేట్ చేస్తాను. K01లోకి వెళ్ళి ఒక సరదాగా కాస్ట్ సెంటర్ని క్రియేట్ చేస్తా. CS1 అనేది ఒక చిన్న కాస్ట్ కంట్రోలింగ్ ఏరియా ఇచ్చేసి ఒక కాస్ట్ సెంటర్ని క్రియేట్ చేస్తాను టెస్ట్ పర్పస్ కోసం. దాంట్లో నేను ప్రాఫిట్ సెంటర్ని కూడా అసైన్ చేస్తాను. బిజినెస్ ఏరియా కూడా బై డిఫాల్ట్ పిక్ అవుతుంది ఇంకో. ఓకే, కరెన్సీ మనకి INR అని ఇస్తున్నారు. ఓకే, అట్ ది సేమ్ టైం ఒక ప్రాఫిట్ సెంటర్ని కూడా క్రియేట్ చేస్తాను. సో ఇది కూడా మనకి PC1. సో ఇది దీంతోనే క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ సెగ్మెంట్ తీసుకోండి. బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా ఈ ప్రాఫిట్ సెంటర్ రాగానే సెగ్మెంట్ వచ్చేసి సో KE51 దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ అసైన్ చేస్తాం. ఓకే, సో ఇది అసైన్ చేసేసాను. ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు ఈ కాస్ట్ సెంటర్తో ట్రాన్సాక్షన్ ఈ కాస్ట్ సెంటర్ తీసుకోగానే ఆటోమేటిక్గా ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ కూడా వచ్చేస్తుంది. సో దాంతోపాటు మనకి ఈచ్ లైన్ ఐటమ్ స్ప్లిట్ అవుతుందో చూద్దాం. జనరల్ లెడ్జర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ తీసుకొని బుక్ చేస్తాను. అండ్ వెరీ ఇంపార్టెంట్ మనకి పీరియడ్స్ ఓపెన్ అవ్వాలి. సో ఇయర్ కూడా మారిపోయింది మనకి ఇప్పుడు. సో ఇయర్ కూడా మనకి మారిపోయి ఉందండి. ఆ 2025లో ఉన్నాం.
ఓకే. సో లేకపోతే మనకి ఎర్రర్ కూడా వస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి సో వెళ్ళి జనరల్ లెడ్జర్లో ట్రాన్సాక్షన్ ఒకటి పోస్ట్ చేయాలి కదా. FB50లోకి వెళ్ళి ఇక్కడ రెంట్ 1 సో దాంతోపాటు సాలరీ రెండు డెబిట్స్ తీసుకుంటాము. సో ఇక్కడ కాస్ట్ అసైన్మెంట్ అడుగుతుంది. కాస్ట్ సెంటర్ ఇప్పుడు నేను ఏమైతే కొత్తగా క్రియేట్ చేసానో అది తీసుకుంటాను. ఇప్పుడు ఏం క్రియేట్ చేశాను నేను CS01. సో ఎంటర్ కొట్టాలి. ఓకే, ఇక్కడ KS01 తీసుకుంటామండి. ఆటోమేటిక్ ఇచ్చినట్టు మనకి అకౌంట్ నెంబర్. సో ఇక్కడ బ్యాంక్ తీసుకో. ఓకే, చూడండి ఇక్కడ రెండింటికి కాస్ట్ సెంటర్స్ ఇవే తీసుకున్నాను. ప్రాఫిట్ సెంటర్స్ వచ్చి చూడండి, సెగ్మెంట్లు కూడా వచ్చి ఉంటాయి. సెగ్మెంట్ కూడా బై డిఫాల్ట్ వచ్చింది. సో మనకి సిమ్యులేట్ చేస్తున్నాం చూడండి. సో ఈచ్ లైన్ ఐటమ్ ఈ కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్ కూడా ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఎంటర్. సో ఈ 200-101కి బ్యాంక్ జిఎల్ని ఇక్కడ స్పెసిఫై చేయలేదు. అది కూడా ఇలా రేపొద్దున ఎర్ర వచ్చింది అనుకోండి. సో 200-101 సంబంధించి సో దీన్ని ఇలా ఇందులోకి వెళ్ళి 200-101 సో 200-101 బ్యాంక్ జిఎల్. సో బ్యాంక్ అయితే బ్యాంక్ లేకపోతే క్యాష్ అని తీసుకోండి. ఇంకా చేసేది ఏముంది, సేవ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సిమ్యులేట్ చేస్తే పోస్ట్ చేస్తే కరెంట్ అప్లికేషన్ ఏమేది వచ్చింది, ఏమేదో ఇది అభ్యాబ్ 20 ఎందుకు వచ్చింది. చెక్ CO నెంబర్ ఏం తీసుకుంటాను చూడండి. ఇక్కడ చెక్ CO నెంబర్ రేంజ్ డిఫైన్ చేసాం మనం. ఒకసారి డిఫైన్ చేయండి. డిఫైన్ చేయకపోతే KNK AVRL మనకి FI నుంచి COకి డేటా ఫ్లో అవ్వాలి అంటే COINకి నెంబర్ రేంజ్ అనేది చేయాలి. సో దీనికి నెంబర్ రేంజ్ ఆల్రెడీ క్రియేట్ చేసి అసైన్ చేసేస్తాం. ఓకే, సో ఇవన్నీ క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. అడ్రస్ చూద్దాం. ఓకే, CS1 CS1 సో దీనికి సంబంధించి ఇందాక జిఎల్ తీసుకున్నాను కదా, అదే తీసుకోండి. క్రెడిట్ స్టార్ ఇచ్చి
ఇప్పుడు సిమ్యులేట్ చేసి మనం పోస్ట్ చేస్తుంటే ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఓకే, సో డాక్యుమెంట్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ పోస్టెడ్. ఇది మామూలు ఎంట్రీ వ్యూ. ఎంట్రీ వ్యూలో మనం ఏం చేసాం, ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్తో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసాం. కానీ ఇక్కడ ఒక లైన్ ఐటమ్ ఖాళీగా ఉంది మనకి. సో జనరల్ లెడ్జర్ వ్యూలో ఏమవుతుంది చూడండి, ఈ లైన్ ఐటమ్ కూడా స్ప్లిటెడ్ విత్ సెగ్మెంట్ ప్రాఫిట్ సెంటర్ చూసారా. సో ఇది నేను ఇవ్వకపోయినా సరే సిస్టమ్ సో సెగ్మెంట్ వైజ్ ప్రాఫిట్ సెంటర్ వైజ్ స్ప్లిట్ చేసింది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్ సెంటర్ స్ప్లిట్ చేయాల. సో దీనికి లైన్ ఐటమ్ నేను ఇవ్వలేదు. ఓకే, ఎంట్రీ వ్యూలో చూడండి ఇక్కడ ఓకే ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ ఇచ్చాను, కానీ సిటీ బ్యాంక్కి ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ ఇవ్వలేదు. ఓకే, కానీ జనరల్ లెడ్జర్ వ్యూలో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేయడం మూలంగా ఈ సిటీ బ్యాంక్ కూడా సెగ్మెంట్ ఎంత ప్రాఫిట్ సెంటర్ వైజ్తో ట్రాక్ అవుతుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇన్ ఏ సిటీ. అర్థమైందా? సో ఇది మీరు ఇంటర్వ్యూలో చెప్పొచ్చు ఇలాంటివి కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ.